శాఖల్లో అవినీతి లో కూరుకుపోయినాయి. ఆ 4 శాఖలు ఏంటి అంటే ప్రధానంగా రెవెన్యూ శాఖ, మున్సిపల్, తర్వాత ఇక్కడ పోలీసులు, ఇటు రిజిస్ట్రేషన్లకు సంబంధించి 4 విభాగాలల్లో అవినీతి పేరుకుపోయింది. ఇది మొన్ననే ఒక ఆయన పని అయింది. యాయరుగుట్ట కాడ ఆయన రిజిస్ట్రేషన్ ఆయననా సబ్ రిజిస్టార్ ఆయన ఆలేరు దగ్గర సబ్ రిజిస్టార్ పని అయింది. అయితే విషయం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు ఉద్యోగాలలోకి వచ్చి సంతోషం. చాలా మంది కొంతమంది పని చేస్తున్నారు, సంతోషం. కానీ పని చేయకుండా ఇక రకరకాలుగా ఈ కొర్రీలు పెట్టేసి రకరకాల తిప్పుకునుడు, అవసరం లేకున్నా ఇవన్నీ కూడా కథలు పడడు 100% ఇవన్నీ బంద్ చేయరు. ఎందుకనంటే ఇప్పటికే గతంలోనే తీన్వన్మలని చెప్పిండు, క్లియర్గా ఎవరైతే అవినీతికి పాల్పడతారో, ఎవరైతే ఈ లంగకథలని వాడతారో అందులో పని 100% చేస్తామని చెప్పిండు. వాస్తవంగా అదే జరుగుతుంది. ఎందుకనంటే ఈ 4 శాఖలకు సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర కూడా నివేదిక ఉందంట. ఏది? రెవెన్యూ శాఖకు సంబంధించి, మున్సిపల్ శాఖకు సంబంధించి, పోలీసులు, తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్లు. ఈ 4 శాఖలు. ఈ 4 శాఖలతో పాటు కొంతమంది కూడా ఉన్నారు, కానీ అది వేరే విషయం. మళ్ళా దీంట్లో కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది ప్రత్యేకంగా ఆమ్యామ్యాలు లేకుండా ఏ పని కూడా, ఏ ఫైల్ కూడా కదలతనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, లేకపోతే ఇంకా డేంజర్ పరిస్థితి ఉంటుందని చెప్పేసి గతంలోనే తీన్మార్మలలో కూడా చెప్పిండు. అదే జరుగుతుంది. అంటే రెవెన్యూ అధికారులకు మాత్రం పేద ప్రజల కోసం మధ్యాహ్నం పనిచేయమంటే పనిచేయరు, కానీ ఖద్దరు చొక్కాలు వేసుకున్న రాత్రి 12 గంటలకు 1 కూడా రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. అంతా జరుగుతుండే. వైరాలో కూడా మొన్న రాత్రి 99 రిజిస్ట్రేషన్లు అయినాయంట రాత్రికి.